హాయ్ ఫ్రెండ్స్, ఈ అందమైన ఫ్లవర్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. లెహంగా కుట్టుకున్నాం కదా, లెహంగాకే పెట్టుకోవడానికి యాంగింగ్స్ ఎలాగ తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ఇది వచ్చేసి 4 ఇంచులు హైటు, 4 ఇంచులు వెడల్పు, అంటే ఇలా 4 పలకలుగా ఇలాగా పీసులు తీసుకోండి. ఈ 2 పీసులు, ఈ 2 పీసులు తీసుకోండి. ఒక యాంకింగ్స్కి ఇంకొక యాంకింగ్స్కి ఈ రెండు అంటే ఈ 4 పీసులు, ఈ 4 పీసులు తీసుకోండి. తీసుకుని ఇవి కూడా ఒకటే కొలత, అంటే 4 లూజు 4 హైటు, 4 పలకలుగా తీసేసుకుని దీని మంచి వేసి, అంటే సెంటర్కి మంచి ఉండేలాగా ఇటు ఇటు రాంగ్ ఉండేలాగా సెంటర్కి రైట్ ఉండేలాగా పెట్టేసుకుని ఇలాగా 2 పీసులు ఇలాగా కుట్టేసుకున్నాం. ఇలాగే దీనికి రైట్ సైడ్ పెట్టుకుని ఇలాగా కుట్టేసుకోండి. సెంటర్కే రైట్ సైడ్ ఉండేలా పెట్టుకుని ఇలాగా కుట్టేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకుని ఇలాగ దేనికది విడిగా తీసుకుని, అంటే ఇప్పుడు నేను రెడ్ పైకి రావాలనుకుంటున్నాను కదా, అందుకని వైట్ కట్ చేస్తున్నాను, క్రీమ్ కలర్ కట్ చేస్తున్నాను. చిన్నగా ఘాటు, ఇలాగ చిన్న ఘాటు, ఇలా చిన్న ఘాటు పెట్టుకుని ఇందులో నుంచి ఇలా ఓపెన్ చేసేయండి. ఇది కూడా అలాగే ఓపెన్ చేసేసుకోండి. ఇలా తీసుకుని ఒకటి, ఇది కాకుండా ఇది ఇలా తీసుకుని చిన్న కట్ట పెట్టుకొని ఇలా ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక పీస్ని తీసుకోండి. 1 ఇంచి వెడల్పు ఉండేలాగా 27 ఇంచులు తీసుకున్నాను నేను. మీకు ఎంత పొడవు కావాలంటే అంత పొడవు తీసుకోండి. పిల్లలు, ఇది 5 సంవత్సరాల పాప కదా, అందుకనేసి నేను 27 ఇంచులు పొడవు తీసుకున్నాను. మీరు హైట్ని బట్టి ఇది తీసుకోండి. ఇలాగా పెద్ద సూదికి ఇలాగా 4 పేటలను దారం ఎక్కించుకొని ఇలాగ మీకు వచ్చే ఉంటుంది. బొందు తిరిగేసుకోవడం అయినా చూపిస్తున్నాను ఒకసారి. ఇలా ముడేసుకొని సూది ఇలా తిరిగేసి ఇందులోంచి ఇలాగ కొద్దిగా ఇక్కడ కొంచెం ముడి లోపలికి వెళ్ళేదాకా కొద్దిగా అంటే ఇలా తిరిగేసుకున్న తర్వాత ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఇప్పుడు దీనికి ఇలాగా ఫోల్డ్ చేసి సెంటర్కి ఆన్వల్ పెట్టుకోండి. సెంటర్లో 4 వైపులా సెంటర్ చూసేలాగా
ఇలా పెట్టేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటా ఈ సెంటర్ ఇంకో పీస్ తీసి ఇలా పెట్టేసి ఇలాగా ఇంకా ఇక్కడ ఆన్సర్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఇలా సమానంగా పెట్టి సమ్ చేసుకుని ఇలా పెట్టుకుని ఇంక ఇక్కడ సెంటర్ ఆన్సర్ పెట్టుకున్నాం. ఇక్కడ సెంటర్ ఓకే, ఇంకా ఇక్కడ సెంటర్ కాడి నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ సెంటర్కి ఆన్సర్ పెట్టుకున్నాం కదా, ఈ ఆన్సర్ కాడికి రా. ఈ సెంటర్ ఆన్లో పెట్టుకున్నాం కదా, ఇలా వచ్చేసి ఇలా ఇది కూడా ఇలా పెట్టుకున్నాం కదా, 4 గేపుల సెంటర్ కాన్వాలు పెట్టుకున్నాం కదా, ఇలాగ ఇక్కడ సెంటర్కి పెట్టాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి ఆన్సర్ పెట్టాం కదా సెంటర్కి.
బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి కదా. ఇలాగా మనం చాలా రకాలుగా తయారు చేసుకుని లెహంగాలకి, బ్లౌజులకి అన్నిటికి కూడా మనమే ఆ క్లాత్తోనే, దీని క్లాత్తోనే తయారు చేసుకుని ఇలాగా వేసేసుకోవచ్చు. చాలా బాగున్నాయి కదా, ఇవి క్యూట్గా ఉన్నాయి. మనకి చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటాయి. ఏమి జుట్టు గట్ట పేయకుండా చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రేపు మరో మంచి వీడియోతో రేపు కలుద్దాం. ఓకే, బాయ్.